ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఈ మధ్యకాలంలో వినాయకుడికి ఎందుకు ఏనుగు తల ఉన్నది అంటే దాని వెనక పెద్ద కథ మన వినాయకుని వ్రత కథలోని మొదటి భాగంలోనే వస్తుంది. మనం చూసుకున్నట్లయితే పార్వతీదేవి తన పసుపు ముద్దతో ఈ యొక్క ఒక బాలుడిని సృష్టిస్తూ ఉంటుంది. ఆ సృష్టించినటువంటి బాలుడు అక్కడ ఆమె స్నానానికి వెళ్తున్నప్పుడు కాపలా ఉండమని చెప్పగా ఇంటి ముందర కాపలా ఉంటాడు. ఆ ఉన్న సందర్భంలో శివుడు తపస్సు ముగించుకొని తిరిగి వస్తాడు. ఆ ముగించుకొని వచ్చిన తర్వాత శివుడు లోపలికి వెళ్ళడానికి ఆ బాలుడు అడ్డగించగా ఆ బాలుడు యొక్క శిరస్సును శివుడు ఖండించడం జరుగుతుంది. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఇలా నిశ్చలంగా ఉన్నటువంటి ఆ బాలుడిని చూసి ఆమె కోప ఉద్ధృతురాలు అవుతుంది. ఎందుకంటే ఆమె కాళీ స్వరూపం కాబట్టి. అప్పుడు ఎలాగైనా మళ్ళీ ఆ బాలుడికి జీవం పోస్తామని చెప్పి ఊరికి ఉత్తర దిక్కున అంటే ఉత్తరాన ఏదైతే జీవి తల ఉండి నిద్రిస్తూ ఉంటుందో ఆ యొక్క జీవుడి తల తీసుకురమ్మని శివుడు పంపిస్తాడు. అప్పుడు వారి యొక్క గణాలన్నీ ప్రయత్నించి ఒక ఏనుగు ఉత్తర దిక్కుగా తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆ యొక్క ఏనుగు యొక్క శిరస్సును తీసుకురావటం, ఆ శిరస్సుతో వినాయకుడికి మళ్ళీ అంటే ఏనుగు శిరస్సుతో మనిషి ఆకారంతో మళ్ళీ జీవం ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి వినాయకుడు అవుతాడు. అయితే ఈ యొక్క ఏనుగు ఎవరు అంటే అది గజాసురుడు వృత్తాంతం మళ్ళీ చాలా పెద్దగా ఉంటుంది.